చలో అందరికీ శనార్థి వాక్మేట్ ఫుట్వేర్ సమర్పిస్తున్న మాస్ మల్లన ముచ్చట్లకు పోదామా చలో పాండ్రిగా ఈ కరోనాతో నిత్య పోరాటం అయినా ప్రజా సమస్యలే తమ బతుకు ఆరాటం సమయం ఏదైనా సందర్భం ఏదైనా కాలంతో పోటీ పడే మా జర్నలిస్ట్ సోదరుల కరోనా ముప్పు తప్పలేదు చూడురిగా ఎదురుగా ఉన్నది చావైన వృత్తి ధర్మం వీడకుండా కాలానికి ఎదురులుడే జర్నలిజం. కాలం ఏదైనా కలతలెన్నొచ్చినా దునియా కెరకజేసుట్లా నిరంతరం అలుపెరుగని మూడో కన్ను జర్నలిజం. అసొంటిది ఈ కరోనా కాలంలో దవాఖానా ధర్నా ఎక్కడ ఏం జరిగినా చేతిలో మైకు మూతికి మాస్కు ప్రమాదం ఏ నిమిషం తన నెత్తిల సుట్టమై కూసుంటదో తెలియదు. ఇంటి దగ్గర చంటి పిల్లల చేరాలంటే బిక్కుబిక్కుమనుకుంటూ తాను నిత్యం ఎంత కుమిలిపోతాడో అది ఒక్క జర్నలిస్టులకే ఎరక. లోపల పికరెంతున్నా పైకి మాత్రం అలుపెరగని సాహసిల కాలం పనికి కాపు కాస్తూనే ఉంటాడు. ఇంట్లో తన కండ్ల ముందే కన్నపిల్లలను హక్కున చేర్చుకోవాలంటే వెన్నులో వణుకు. అయినా సమాజం పట్ల తన బాధ్యతను విడువక తాను వేస్తున్న అడుగులో అసువులు బాస్తున్నాడు. కరోనాను ఎదుర్కొంటూనే ఉన్నాడు. ఇవాళ వరంగల్లో కూడా 5 జర్నలిస్ట్ సోదరులకు కరోనా పాజిటివ్ వచ్చింది. పరీక్షలు చేయించుకుంటూనే కరోనా మహమ్మారికి దొరకకుండా జాగ్రత్తలు పడుతున్నారు. వృత్తి ధర్మం నిర్వర్తిస్తున్నారు మా జర్నలిస్ట్ సోదరులు. కలం కాలాన్ని రాస్తోంది. కాలం కరోనాతో కలిసి జర్నలిస్టుల జీవితాలు రాస్తోంది నేడు. పైలం జర్నలిస్ట్ సోదరులారా చూసి నడవండి, కరోనాతో జాగ్రత్త. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్కు ఇవాళ ఏమనిపించిందో ఏమో కానీ ప్రెస్ మీట్ పెట్టి జగనాలు గాడు బంతా తీసిండు. ఇండ్ల పట్టాల వంచకాడ గోల్మాలే ఉచిక విధానం గందరగోళమే అనుకుంటా జగనాల మీదకి కళ్ళెర్ర చేసిండు. ఈ పరిపాలన కోరుకోలేదు ఏపీ జనమని ఒంటికాళ్ళ మీద నిలబడి చెప్పిండు. అయ్యో ఉండవల్లి సారు, మా సీఎం సార్ అంటే అంత అలసైండా ఎట్లా? ఇంతకీ ఏం పాపం చేసిండని తిడుతున్నారండి? నేను ఖరారు చేసుకోకుండా నా దగ్గర ఏదో ఒక పేపర్ లేకుండా నేను మాట్లాడను. అవునా, మంచిది. మరి ఈ మాటలేంది, గిట్ల ఎక్కిరిచ్చుడేంది? ఈ బ్రాండ్లు ఇక్కడ తప్ప ప్రపంచంలో ఎక్కడ ఉండవు. బూమ్ బూమ్, జామ్ జామ్, ఆంధ్ర టాప్. ఎవర్రా ఈ బ్రాండ్లన్నీ చూస్తే ఒకటేమో కసింకోట్లో తయారవుతుంది, దాని మీద ఉంటుంది. ఒకటి చాగలలో తయారవుతుంది, ఒకటి కర్నూలులో తయారవుతుంది. మా ముఖ్యమంత్రి గారు ఏ పని ముంగట పెట్టుకున్నా A2 వీసా రెడ్డి చీఫ్ గెస్ట్గా ఉంటాడు. ఆయనకి ఇష్టం వచ్చినట్టు చీఫ్ లిక్కర్లు ఏవో బ్రాండ్లు పేరు పెట్టిండు. ఇక గాయంతదానికే మీరు ఎక్కిరియాలా ఎట్లా? సరే ఎక్కిరిస్తే ఎక్కిరిచ్చిర్రు, కానీ ఏపీలో మందు రేట్లు పెంచుడుతోటి తాగుడు కంట్రోల్కి వచ్చినట్టే ఉన్నది కదా. రేటు పెంచితే తాగుడు ఆగిపోతుంది అనుకున్నది మాత్రం కరెక్ట్ కాదు. ఇది కరెక్టే చెప్పిండ్రు. తాగాలనుకున్నాడు పెళ్ళ మీద పుస్తమేటలు అమ్ముకొని అయినా తాగుతాడు. ఇంట్లో ఇంకో డౌటే లేదు. కానీ ఏపీలో ఉష్క కరువు వచ్చిందంటే ఎట్లా? ఇసుక లేకపోవడం వల్ల ఇల్లు కట్టుకునేవాడికి 4 రోజులు ఆలస్యం అవచ్చు. కానీ అక్కడ పనిచేసే తాపీ మేస్త్రి, అక్కడ పనిచేసే కూలీ మనిషి, అక్కడ పనిచేసే ప్లాస్టరింగ్ వేసే అతను, ఆ ప్లాస్టరింగ్ వేసాక ఎలక్ట్రీషియన్, ప్లంబింగ్ వర్క్, ఈ పని వాళ్ళందరూ కూడా ఈ ఇసుకతో ఆధారపడి ఉంటుంది. రాజమండ్రిలో ఇసుక అంటే మనకి మొత్తం గోదావరి అంతా ఇసుకే. ఇక్కడే ఇంత ఇబ్బందిగా ఉంటే ఏంటి అసలు? దీని వెనకాల ఏం జరుగుతుంది? నన్ను అడిగితే నేనేం చెప్పాలనే అరుణాన్న, నువ్వు భలేగమ్మతున్నావు. చెప్తే గిప్తే మా జగనాల సార్కు చెప్పు, మంచిగా వింటాడు. ఏపీ హైకోర్టు మాటలు వింటలేడా? నీ మాటలు కూడా గట్లనే వింటాడు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి చెప్పే మాట ఏంటంటే, మీరు కూడా అలా మాస్క్ వేసుకోండి. ఎక్కడ ఆయన మాస్క్ వేసుకుంటున్నట్టుగా, మాస్క్ వేసుకుని వచ్చినట్టుగా ఉన్న వీడియో క్లిప్పింగ్లు కానీ ఫోటోలు కానీ నేను చూడాల. జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు కూడా ఓకే, జగన్మోహన్ రెడ్డి గారు ఉన్న ప్లేస్ టోటల్గా శానిటైజ్ చేయబడింది. అక్కడికి వచ్చే ప్రతి వాడిని కూడా టెంపరేచర్ చూసి పంపిస్తారు. ఆయనకు వచ్చే అవకాశమే లేదు. తప్పు. కరోనాకు పెద్దోడు, చిన్నోడు, ఉన్నోడు, లేనోడు అని ఏం తేడా లేదు. ఉన్నోనికి వస్తుంది, లేనోనికి వస్తుంది. అందరిని ఒకతానే జల్లడ పడుతుంది. పశ్చిమ బెంగాల్లో ఎమ్మెల్యేని కాటేసి చంపింది, తెలంగాణలో కారు ఎక్కింది. అంతేందుకు ఏపీలో కేసులు ఏమైనా తక్కువనే అనుకుంటున్నారా? రోజు కేసులు ఎట్లా పెరుగుతున్నాయో చూస్తలేవా? అయ్యా ముఖ్యమంత్రి జగనాల్ గారు, మీరు ఎన్నో కేసుల నుంచి బయటకు వచ్చిండ్రు. నాంపల్లి జైలుకు వారం పోయేది కూడా తప్పించుకుండ్రు. కానీ ఈ అడ్డమైన కరోనాతో తప్పించుకోలేరు సారు. ఎంతకైనా మంచిది మూతికి ముక్కుకు మాస్క్ పెట్టుకోండి. లేకపోతే మా ముఖ్యమంత్రి పెట్టుకుంటలేడు, మేమెందుకు పెట్టుకోవాలని జనం మరల పడతారు. ఇక చూడుండ్రి, నెల్లూరు జిల్లాలో మాస్కులు లేకుండా జనం ఎట్లా బయటకు వెళ్ళిండ్రో.
ఇండ్ల పట్టాలకు లాటరీలు ఇస్తుంటారని ఎరక చేసుకొని ఉరికొచ్చిరట. అధికారులు వీళ్ళని కంట్రోల్ చేయలేకపోయారు పాపం. పోలీసు వాళ్ళు అయితే చూసుకుంటూ నిలబడ్డారు కానీ మాస్కు లేవానికి ఇట్లా కూడా అటకాయించిన వాళ్ళు లేరు. అందుకే ముందుగాల మీరు మాస్క్ పెట్టుకుంటే జనాలు కూడా పెట్టుకుంటారు. ఉండవాళ్ళని అరణన్న చెప్పినట్టు ఓ మాస్క్ కొనుక్కొని పెట్టుకో, లేకపోతే భారతమ్మ మేడంకు చెప్పు పాత బట్ట ఏదన్నా ఉంటే కుట్టిస్తుంది పెట్టుకుందువు. మీ గురువు ఏటు వీసారెడ్డి పెట్టుకుంటుండు, అంతకంటే అధ్వానమా జగనాలు? మీరు పెట్టుకోరు మాస్కే కదా సారు. అధికారం చేతులుందని ఆడిందే ఆట పాడిందే పాట, మమ్మలను అడిగేటోళ్ళు ఎవరని ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అండతోని రిజర్వాయర్ నీళ్లు సొంత పొలాలకు మలుపుకుంటుండట. సర్కారు చుట్టం అనుకుంటే ఏమో కోడూరు సర్పంచ్ దీపక్ రెడ్డి. మరి ఆయన సంగతి ఏందో అరుచుకోద్దా పరి. అయ్యా పటేల్ పట్వారు నా దిక్కుంటే ఎట్టెట్ట కొడతావో కొట్ర మొగడా అన్నట్టే ఉన్నది అధికార పార్టీల ముచ్చట. మా గడ్డమేమున్నది అనుకున్నాడో ఏమో సర్పంచ్ దీపక్ రెడ్డి దేవాదుల రిజర్వాయర్ నుంచి 15 లక్షల రూపాయలు సొంత పైసలు ఖర్చు పెట్టి 3 కిలోమీటర్ల పొడుగుతా తన వ్యవసాయ భూములకు జేసీబీలతో దూపిచ్చి లోపలికి వెళ్ళి పైప్ లైన్ వేయించుకొని నీళ్ళు ఆరబెట్టుకుంటున్నాడట. ఎమ్మెల్యే ముత్తిరెడ్డి అండదండలతోటి చూడుర్రి కులం కులం ఒకటి ఇంటికి రారు వెంకట అని అధికార పార్టీ అవ్వుడితోటి ఏం చేసినా నడుస్తుంది. మమ్మల్ని అడిగేటోళ్ళు ఎవరని ఇగో ఇట్లా చేసినట్టున్నారు సర్పంచ్ దీపక్ రెడ్డి గారు. మరి మీ పొలం తడిస్తే సరిపోతుంది అయ్యా, జనాల పొలాలు తడవకుంటే ఆయన సారు ముందు మీది నింపుకుంటున్నారు మందిని వదిలిపెట్టి. అది సర్పంచ్ గిరి అంటే ఈ మాత్రం హుషారు ఉండాలి, లేకపోతే దునియట్లా గుర్తిస్తుంది. కానీ ఇక దానికి తోడు ఎమ్మెల్యే ముత్తిరెడ్డి గారు ఉండనే ఉండే. ఇక ఇంతకంటే ఏం కావాలనుకున్నారో ఏమో జనం నీళ్ళని ఇలా పొలంలో పోసుకుంటున్నారు చూడు. ఇట్లా అయినా చెప్పవలసినోడే చెడగొడితే శరువాకం కాకపోతే ఇంకేముంటుందిలా. చూస్తున్నారా పెద్ద సారు, ఓ పెద్ద సారు, మన బంగారు తెలంగాణలో మీ నాయకుల ఆవాజుడు ఎట్లున్నదో. ఇక ఇంతకంటే ఏం కావాలి మీ పరిపాలనకు? సీసీ ఆఖరి కరోనా కూడా కుంభకోణాలకు వాడుతున్నారా అని రంది పడుతున్నాడు చంద్రబాబు నాయుడు. మాస్కులు తయారు చేసుట్లా బ్లీచింగ్ పౌడర్లా కరోనా కిట్లల్లా కూడా దొరికిన కాడికి దోసుకున్నారట. ఇంకా మీదికెళ్ళి ఏటూ గారి అల్లునికి అప్పనంగా దోచిపెడుతున్నారట. మీకు ఏపీ ప్రజల పాపం చుట్టుకుంటుందని అనుకొచ్చిండు. అరే మొత్తానికి ఏపీలో భలే చిత్రమైన ముచ్చట్లు మోపవుతున్నాయి. అవినీతి చేసేటోడిని వదిలిపెట్టి దాన్ని బయట పెట్టిన వాళ్ళు లోపల వేస్తున్నారు. ఏపీలో అంతా పోలీసుల రాజ్యమే నడుస్తున్నది. అవినీతి దోపిడీ అరాచకాలకు అడ్డొదుపు లేకుండా పోయింది అంటందుకు సాక్షాత్తు కేంద్ర హోంశాఖ మంత్రి కిషన్ రెడ్డి చెప్పుడే అందుకు నిదర్శనం అనుకొచ్చిండు. పార్టీ సీనియర్లతో ఆన్లైన్లో మాట్లాడుకుంటా చంద్రబాబు నాయుడు ఈ వైసీపీ లీడర్లు కరోనాను కూడా కుంభకోణాలకే వాడుకుంటున్నారు అనేది పెద్ద ముచ్చట అని అనుకొచ్చిండు. ఇంటికి 3 మాస్కులు అన్నారు, కరోనా కిట్లు అన్నారు, బ్లీచింగ్ పౌడర్లు అన్నారు, అన్ని కుంభకోణాలకే పాల్పడ్డారు. ఆఖరికి అంబులెన్స్లలో కూడా అవినీతే చేసిండ్రని అనుకొచ్చిండు. ఇక అంబులెన్స్ కాంట్రాక్టర్లు ఇచ్చిన సంస్థ మన క్విడ్ ప్రోకో రూపకర్త ఏటు వీసారెడ్డి గారు అల్లుందేనట అని కూడా అనుకొచ్చిండు. అసలు పేదలకు ఇళ్ల స్థలాల విషయంలో 30 నుంచి 70 వేల దాకా ఇవి వైసీపీ లీడర్లు ఏమిటికి వసూలు చేస్తున్నారు. అవి వసూలు చేస్తుంటే అధికారులు ఎందుకు చెవులు నోరు మూసుకొని చూస్తున్నారు. భూములు కొనుట్ల సర్కారు కోట్ల కుంభకోణంలో ఎందుకు మాట్లాడతలేదు. అసలు వసూలు చేసేటోళ్ళకు ఒత్తాసు వాళ్ళకుట్ల అసలు కథ ఏంది? మా లీడర్ల మీద అక్రమ కేసులు పెట్టుట్లా మీ ఉద్దేశం ఏందని గట్టిగానే మళ్ళీ మల్కరుచుకున్నాడు చంద్రబాబు నాయుడు గారు వైసీపీ సర్కారును. ఏంద్రో గిట్ల మోపారు, నీది ఆ పార్టీ నాది ఈ పార్టీ అని తీట పంచాదులు మోపు చేసుకొని కొట్టుకొస్తున్నారు కదా. గుంటూరు జిల్లా పల్నాడులో ఫ్యాన్ పార్టీ ఫ్యాన్స్ తెలుగు తమ్ముని కొట్టిరట. కొట్టుకుంటే మామూలు కొట్టుడు కొట్టలేదు సుమా, సావు దెబ్బలు కొట్టిరు. మరి జగన్ బాబు ఇది చూసి వాళ్ళకు అవార్డు ఇస్తావా లేకపోతే కఠిన చర్యలు తీసుకుంటాడా చూద్దాం. అరే రే ఏంది ఇది? ఏం పంచాదులు? తెల్లారు లేస్తే ఒకళ్ళు మొగం ఒకళ్ళు చూసుకునేటోళ్ళు పార్టీల పేరు మీద కొట్టుకొస్తారా ఏంది? ఇక చూడురులా గుంటూరు జిల్లా పల్నాడు కాడున్న పిన్నేపల్లిలో తెలుగుదేశం పార్టీ కార్యకర్త గౌస్ను వైసీపీ వాళ్ళు ఎట్లా కొట్టినరో రాళ్ళు రప్పలతోటి కొట్టిపాడైనరట. పిడుగురాల హాస్పిటల్లో ట్రీట్మెంట్ అవుతుంది. కానీ వారి మీకు బుద్ధున్నదిరా ఈ పార్టీలు తలగవాడ కొట్టుకొస్తారా ఏంది? అయ్యా జగనాలు మీ క్యాడర్కు గిరేం నేర్పినవయ్యా? అడ్డొచ్చినోడిని అడ్డంగా వేసేసిర్రు. వెనకమర్ల నేనున్నానే వాళ్ళకు ధైర్యం నూరిపోస్తావు అయ్యట్లా నువ్వు. అయినా ఈ కార్యకర్తలకు కూడా గింత బుద్ధి లేదు.
ఊర్ల పూట మీరు అది నా పార్టీ ఇది నా పార్టీ అని పంచాయతీలు పెట్టుకుంటే కొట్టుకుంటుంటారు, చంపుకుంటుంటారు. కానీ మీరంతా ఒకటి గమనించాలి, అదే చంద్రబాబు జగన్ బాబు ఇద్దరు ఎప్పుడన్నా ఒకరి మీద ఒకరు చెయ్యి కూడా వేసుకున్నారా, కొట్టుకున్నారా, పోనీ తమాషాకన్నా గిచ్చుకున్నారా? మరి వాళ్ళకి లేని ఖర్చు మీకెందుకు? వాళ్ళు కేవలం మాటలు మాత్రమే అనుకుంటారు. మళ్ళీ ఏదైనా అఫీషియల్ ఫంక్షన్ ఉంటే ఇద్దరు పక్క కూర్చొని ముచ్చట పెట్టుకుంటారు. వాళ్ళంతా మంచిగున్నప్పుడు మీకెందుకు లేని గులగుల? ఈ పార్టీలు తిండి పెట్టాయి, మీ కష్టం మీకుంటుంది. పార్టీలు అనేటివి కనీసం ఉండాలి, కానీ పార్టీల కోసం మీరు ఉండొద్దు. ఇది మర్చిపోరువే. ఎవరి కోసం ఎవరు కొట్టుకొని నెత్తులు వాళ్ళ కొట్టుకుంటారు అర్థం కాదు. పేదోని పొట్టగొట్టి పెద్దోనికి దోచిపెట్టుడు మన దేశంలో వెనకటి సంది వస్తున్న ఆనవాయితీ. ఇక చూడ్రి, రాజన్న సిరిసిల్ల జిల్లాల రైలు పట్టాల లైన్ కొరకు పేదోళ్ళు భూముల సర్వేలు చేస్తున్నారట అధికారులు. ఇక బాధితులు కూడా గయ్యన లేచిరు. మాకు చెప్పకుండా చేయకుండా మీరు మాట్లాడుకొని భూములు గుంజుకుంటామంటే ఎట్లా అని చెప్పి అడుగుతా ఉన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా మనోహరాబాద్ నుంచి కొత్తపల్లి దాకా రైలుతో వేయాలనుకున్నారట. మరి రైలుతో వేయాలంటే గాలి లేచేది కాదు కదా, భూమి మీదనే వేయాలి. భూమి మీద వేయాలంటే మరి ఏ భూమిలోకి వెళ్ళిపోతుంది, ఏడ మూల మలుపు ఉన్నది, ఇదంతా ఎంక్వైరీ చేసి మరి ఎవరి భూమి ఎంత పోతున్నది, దానికి ఏం నష్టపరిహారం కట్టిస్తారు, అసలు అది ఎంత కట్టిస్తారు, ఇవన్నీ ఉంటాయి కదా ముచ్చట్లు. అవి ఏం చెప్పకుండానే చేయకుండానే మా భూములలోకి వచ్చి ఎట్లా ఎంక్వైరీ చేస్తారని అక్కడికి వచ్చిన అధికారులతో రైతులు జవడం సురు చేసిర్రు. మరి మాకు ఏం తస్పా చేస్తారో చెయ్యుండ్రి. 400 మంది రైతులకు ఎక్కువనే ఈ భూమి ఆధారంగా బతుకుతున్నాం, మా పొట్టగొడతారా ఎట్లా చెప్పుర్రి అని గట్టిగానే అడుగుతున్నారు. ఇందాం రారి మనం కూడా. అంటే చిన్న మధ్యతరగతి రైతులు ఉన్నారు, ఎకరో 2 ఎకరాలు చేసుకుంటూ ఉన్నారు. దీని మీద దాదాపు ఒక 400 మంది ఆధారపడి ఉన్నారు. ఇso 400 మందిని వీళ్ళు పొట్టనే కొట్టడం జరుగుతుంది. ఇన్ని కోట్లు పెట్టి చెరువు కట్టిరు. చెరువు కడితే చెరువు కట్టడం వల్ల ప్రజలకు ఏమి ఉపయోగం ఉన్నది? చెరువు కింద భూములు వారిస్తారు. చెరువు కింద భూములు అనేవి లేనే వాటి బస్ స్టాండ్ కు జాలు తీసుకున్నారు. ఇటు చెరువు కింద దీన్ని మళ్ళీ రైల్వే కింద ఇంత భూమి తీసుకుంటున్నారు. ఇక మాకు వ్యవసాయం ఎక్కడ వేసుకోమంటారు చెప్పురు మీరే? ఎక్కడ ఊరికి ఒక 1/2 కిలోమీటర్ దూరం కూడా లేదు ఈ భూములు. ఇటు మిడ్ బాండర్ నీళ్ళు వచ్చినాయి. మిడ్ బాండర్ కింద మీ భూములకు అన్ని నీళ్ళు ఇస్తామని చెప్పి కేసీఆర్ మాట్లాడతాం. కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టుకున్నాడు. ఖర్చు పెట్టి కింద మిడ్ బాండర్ ఎందుకు కట్టిండు, ఈ చెరువు ఎందుకు కట్టిండు, దేని వారి దాని కింద సాగు భూములే లేవు. ఏమో వాడాలి, ఆ నీళ్ళు వచ్చినా కూడా వేస్ట్. ఆ నీళ్ళు బురదలో వచ్చినట్టు అయిపోయింది పైసలు అనేవి. అసలు మాకున్నదే ముత్యమంతా సాగు భూమి. ఇప్పుడు దాన్ని కూడా మీరు రైల్వే కానీ మేము ఇంత తీసుకుంటామని అడిగితే మరి మేము ఎటు పోవాలి అని రంది వాడుకుంటూ అడుగుతున్నారు కదా పాపం రైతులు. అయ్యా సర్కారు తమరు ఏదైనా సప్పుడు చేస్తేనే వాళ్ళ ఆపత్సాపత అవతల పడుతుందని అంటున్నారు. మరి ఆలోచన చేస్తారా, ఇక అట్లే ఉంచుతారా చూడాలి మరి రైతుల పరిస్థితి. అయ్యా ఇంటింటికి ఉసుకే వస్తుందంటివి, కొత్త పాలసీ అంటివి జగనాల్ గారు. మరి కడప జిల్లాలో ఉసుకే కరువు కనబడతలేదా? మీ హయాంలో సామాన్యుడు ఉసుకే కొనుడు ఇల్లు కట్టుడు కూడా కాదు, ఇంటి ముంగట కోళ్ళ గూడు కూడా కట్టే పరిస్థితి లేదట. జర మీ కొత్త విధానాలు పక్కకు పెట్టి ప్రజలకు అక్కడికి వచ్చే విధానాలు ప్రవేశపెట్టరు నాయనా. అయ్యో పెట్టేటోడు మానవుడైతే కడవంతులు నా కడుపు నింతదని నీ ఇసుక పాలసీ, నీ సర్కారు పనులకు, నీ కాంట్రాక్టర్లకు, నీ రాజకీయ నాయకులకు ఇసుక దొరుకుతుంది. కానీ అదే పేదోళ్ళు ఇల్లు కట్టుకునేటందుకు ఇసుక కాదు కదా, ఉత్త దుబ్బ కూడా దొరికే పరిస్థితి లేదు. మాకు ఇసుక దొరకదు, కానీ దొంగ ఇసుక అక్రమంగా ఎంత కావాలంటే అంత, ఏడికి కావాలంటే ఆడికి, ఎవరికి కావాలంటే అలాగ పోతుంది. నీ పాలసీ ప్రకారం పేదోడికి మాత్రం 3-4 రోజులు ఎదురు చూసినా ఇంత ఇసుక దొరికే ఛాన్స్ కూడా లేదా. అయినోళ్ళకి ఆకుళ్ళకి కానోళ్ళకి కంచంలు అన్నట్టే ఉందేమో నీ ఉసుక పాలన అని అంటున్నారు అక్కడి జనం. ఇక ఈ ఉసుక కొరతతోటి భవన నిర్మాణ కార్మికుల పరిస్థితి అయితే చెప్పవశం అయితే లేదట. వారంలో 2 రోజులు 3 రోజులు కూడా పని దొరకక అంతంతే ఉన్నదట పాపం. ఇక వాళ్ళ మాటలలోనే ఇన్నాం రారే ఆ ముచ్చట కూడా. పెద్ద కార్పొరేట్ పనులకైతే ఇసుకలు టిప్పులు వెళ్తారు. మా చిన్న పనులకైతే ఒక టిప్పులే ఒక ఇసుకలే ఆన్లైన్లో వేసి 3-4 రోజులు కానీ ఇసుక రాదు. బయట వాళ్ళ పెద్ద వాళ్ళ అపార్ట్మెంట్లకు వాళ్ళకైతే ట్రిపుల్ తీసుకెళ్తుంటారు. మాకు అయితే కానీ ఎంత బ్లాక్ పక్కకు పోతే 6,000 7,000 ఇసుక చెప్తారు. పనులు మాకు ఇంటి బిల్లులు, ఇంటి కరెంటు బిల్లులు, ఇంటి బాడీలు కట్టాలన్నా మాకు ఇబ్బందిగా అవుతుంది. మాకు తినేదానికి పూటకు తిండి కూడా జరగడం లేదు. మేము ఎవరు చెప్పుకోవాలి సార్, మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. వారానికి వారమంతా 6 రోజులు పనిచేస్తే 1 రోజు 2 రోజులు పని కానీ అంతకంటే ఎక్కువ జరగడం లేదు. వారమంతా మాకు బిడ్డలు అందరూ ఉన్నారు. అంతకు మించి మాకు చాలా ఇబ్బంది అయిపోతుంది. చూస్తున్నారు కదా సారు వారి కొత్త ఇసుక పాలసీ దెబ్బ కార్మికులు కూడా కటకట అంటూరు కడుపు కాలి. పెద్ద కాంట్రాక్టర్లకు అన్నీ దొరుకుతున్నాయి, మా పరిస్థితే గిట్లున్నదని చెప్పుకొస్తున్నారు చూడూరి పాపం రోజువారి కూలీలు.
చూసుకొని మురువా చెప్పుకొని ఏడువా అన్నట్టే ఉన్నది కదా నీ పాలన అని అంటున్నారు ఆంధ్ర జనం. చలో ఇప్పుడు ఫటాఫట్ ఫటాఫట్ల ముందుగాల రాజకీయం. కరోనా లెక్క 94 లక్షలు అంటే బ్రహ్మంగారు చెప్పిన కోటికి ఇంకో 6 లక్షలు తక్కువ ఉన్నది గంతే. మరణాలు 4,80,000 మరణాలు. ఇంకో వారం 2 వారాలలో ఇండియా 3వ స్థానానికి పోయే తట్టే ఉన్నది. ఇప్పటికే 5 లక్షలకు జర్రంతా తక్కువ ఉన్నాయి కేసులు. మరణాలు కూడా 15,000కు దగ్గరైనాయి. ఇక తెలంగాణ సంగతి చూస్తున్నారు కదా, ఒక్కొక్క రోజు 1000కి ఇటాటేనాయి. ఇక ఏపీలో కరోనా కేసులతో పాటే కక్షల కేసులు కూడా నమోదవుతున్నాయి. కరోనాను అప్పుడు ఇప్పుడు ఎవ్వరు తరం అయ్యేటట్లేదు, ఆ స్టేజ్ దాటిపోయింది. అది వచ్చేయాళ్లకు తమాషాలు చేసిన సర్కారులు ఇప్పుడు జనం సావు అన్నట్టు ఇడిచిపెట్టిరు. హైదరాబాద్లో ఒక్క బెడ్ ఖాళీ లేదు దవాఖానా పోయి. ఇక దేశంలో కూడా అదే పరిస్థితి ఉంది. జూన్ నెల పోయి జూలై ఆగస్టు దాటే వరకల్లా ఈ దేశాన్ని కరోనానే ఏళ్ళ తట్టు కొడుతున్నది. ప్రజలారా తస్మాత్ జాగ్రత్త. కరోనాతో ఇంకో ఎమ్మెల్యే చచ్చిపోయాడు. ఇంకా మొన్న తమిళనాడు రాష్ట్రంలో డిఎంకే ఎమ్మెల్యే కరోనా జయంగా పుట్టిన దినం నాడే పాడెక్కిండు. ఇప్పుడు ఇంకో ఎమ్మెల్యే పశ్చిమ బెంగాల్ కాడ చచ్చిపోయాడు. తృణమూల్ కాంగ్రెస్ ఎమ్మెల్యే తమోనాష్ ఘోష్ అనేట ఆయన పోయిన నెలలో కరోనా వచ్చిందట. ఆయనకు దవాఖానలో ట్రీట్మెంట్ తీసుకుంటుంటే చచ్చిపోయిందట. ఎమ్మెల్యేల దాకా వచ్చింది చూడరు ఈ వ్యవహారం. నియంత్రణను నియంత్రించేందుకైనా శాసన మండలి ఉండవలసిన అవసరం ఉందని అంటున్నాడు తెలుగుదేశం పార్టీ నాయకుడు యనమల రామకృష్ణుడు సారు. ప్రజా ప్రయోజనాలను రక్షించేందుకు ఇటువంటి చట్టసభ అవసరం లేదంటే ఇప్పుడున్న జగన్మోహన్ రెడ్డి అటువంటి బ్యాచ్ తలుగుదెంపుకున్నట్టే ఉంటుంది. కాబట్టి రాజ్యసభ శాశ్వత సభ ఉన్నప్పుడు మండలి కూడా ఉండాలన్నాడు. టక్కర్లు కర్ణాటకలో టక్కర్ పెదగనే అయింది కదా పాపం. సేలూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న పాలచెరువు కాడ లారీ బోర్ల పడ్డది. 5గురు చచ్చిపోయారట. చచ్చిపోయిన వాళ్ళంతా తమిళనాడు రాష్ట్ర పోలు అని చెప్పి అంటా ఉన్నారు. మరి ఏడిపోతున్నారు ఏం కథ అనేది తెలియవలసి ఉన్నది. పోలీసు వాళ్ళు వచ్చి ఎంక్వైరీ చేస్తున్నారట లారీ ఎట్లా బోర్ల పడ్డది ఏం కథ అనేది. కయ్యాలు కడప జిల్లాలో మళ్ళా కత్తుల కోలాటం సురువైంది కదా. జిల్లాలో ఉన్న ఎర్రగుంట్ల కాడ ఒక రిటైర్డ్ ఉద్యోగి వెంకటరామయ్యను వారం రోజుల 10 రోజుల సంది కనిపించలేకుండా పోయిందట. అయితే ఆ వెంకటరామయ్య తలకాయ మున్సిపల్ మాజీ చైర్మన్ ముసలయ్య ఇంట్లో దొరికిందట. పోలీసు వాళ్ళు 4 దప్పరిస్తే మొన్నం చీరల వాచిపెట్టినా అని చెప్పిండట ముసలయ్య. బెంగళూరు కాడున్న భార్యను చంపేసి భర్త చక్కగా మళ్ళీ కలకత్తా అత్తగారింటికి పోయి అత్తను కూడా చంపేసిండట. భార్య భర్తలు చాలా రోజుల సంది పంచాయతీలలో ఉన్నారట. విడిపోయిరట. ఇడాకుల దాకా పోయిరట. ఇక మరి ఏమైందేమో అత్తను చంపి మామను కూడా గురిపెట్టబోయిండట. పిస్తోల్తోని మామ తప్పించుకున్నాడట. ఆయనతో వాడు కూడా కాల్చుకొని చచ్చిపోయాడు. బెంగళూరు కాడుండే చార్టెడ్ అకౌంటెంట్ అమిత్ ఖాన్ కథ ఇది. ఐఏఎస్ అధికారి ఆత్మహత్య చేసుకొని చచ్చిపోయాడు. ఇది బెంగళూరు కానే అయింది. మళ్ళీ అవినీతి కేసులో సస్పెండ్ అయిన సీనియర్ అధికారి విజయ్ శంకర్ నిన్న వాళ్ళ ఇంట్లోనే ఉరిపెట్టుకొని చచ్చిపోయిందట. గప్పట్లో ఆయనకు పనిచేసి పెట్టేందుకు 1.5 కోటి లంచం తీసుకున్నాడట. ఆరోపణలు రాగానే సర్కార్ ఎంక్వైరీ చేసింది. నిజమే అని తేల్చి అరెస్ట్ చేసింది. విడుదలైనాక ఇగో ఈ పని చేసిండు. ఇంకా చెర్లకు ఎందుకు పోయి పాడవిర్రో కదా. 6 ఆడపిల్లలు బట్టలు ఉతికేతందుకు చెర్లకు పోయారట. 6 ఆడపిల్లలు బట్టలు ఉతికేతందుకు చెర్లకు దిగిర్రు. అలానే దిగినట్టు మునిగిపోయారు. ఇక తోవంట పోయేటోళ్ళు చూసి వాళ్ళని కాపాడుకుందామనే వర్కాలనే 5 చచ్చిపోయారట. ఒక బుజ్జి బతికింది. మహారాష్ట్రలో ఉన్న జల్నా జిల్లా బొకాడన్ కాడ అయింది. బేరాలు పెట్రోల్ని మించిపోయింది కదా డీజిల్ ధర. ఇవాళడికి 18 రోజుల డిఆర్ మోడీ గారు ఒకటే పారి పెద్ద బండ తీసుకొచ్చి ఎత్తే ఆయన పబ్లిక్ మీద ఒడిచిపోతుంది. రోజు కింద పెంచి సంపుడు కంటే ఇది సిద్ధం కాదా. వరుసగా 18 రోజుల సంది పెట్రోల్ డీజిల్ ధరలు పెరిగినాయి కానీ వరుసగా వారం రోజులు తగ్గినట్టు ఎప్పుడైనా ఉన్నదా సార్? ఇవి ఏం ధరలు, ఇవేం కథ సార్? తమాషా. అగో కోతి చూడ్రి, పోరాన్ని దత్తతకు తీసుకున్నట్టే కొడతా ఉన్నది కోతిని చూస్తూ ఉంటే. అగో వాళ్ళ అమ్మ వచ్చి గుంజుతుంటే కూడా ఇస్తలేదు. సాదుకోయే మరి సాదుకో కోతి. ఇట్లా మోపోయినామే మీ పిల్లలు లేరా? మా పొరగాలు ఎంట పడ్డావు నీ కోతి చల్లకుండా. యానోగా నాకు చూడరాదు రిట చేస్తుందో. ఆటపాట.
రామ్ గోపాల్ వర్మ మీద అమృత గరమైంది. ఇప్పటికే మా ఇంటి దీపాన్ని గోలిపోయి కష్టాలుంటే మా మీద బండెత్తేసినట్టు ఆయన మా సినిమా తీస్తాన బట్టి ఇది ఎక్కడి పాపం. కనీసం మీకు ఆడవాళ్ళ గౌరవం గురించి చెప్పే తల్లిదండ్రులు లేరు కదా వర్మ, అందుకు చింతిస్తున్నా అట్లనే రెస్ట్ ఇన్ పీస్ అని పెట్టింది. ఇక మరి వర్మ గారు ఏదైతే కోరుకున్నాడో కాంట్రవర్సీ అది వచ్చేసినట్టే అనిపిస్తుంది. క్రికెట్ సురువైంది కదా, వెస్టిండీస్ ఇంగ్లాండ్ నడుమ టోర్నమెంట్ సురువు కాబోతున్నది. ఇప్పటికే వామప్ మ్యాచ్ ఆడిరు వెస్టిండీస్ వాళ్ళు. టోర్నీ కోసం ఇంగ్లాండ్ వచ్చిన వెస్టిండీస్ టీంను ముందుగాల 14 రోజులు క్వారంటైన్లో పెట్టిరట, తర్వాత ఆటకు అనుమతి ఇచ్చిరు. వచ్చే నెలలో ఈ టోర్నమెంట్ సురువు కాబోతున్నది. మెల్లమెల్లగా క్రికెట్ సురువు అవుతున్నది. ఇక ఆసియా కప్ ఖచ్చితంగా అవుతుంది అంటున్నారు. ఇగో ఇవి అలాంటి మాస్ మాలన్న ముచ్చట్లు వాక్మేట్ ఫుడ్ ఫేర్ సమర్పించినవి. చూస్తూనే ఉంటుంది TV5 ఇగుంటా.